హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని ఆ దేవుడిని అయితే కోరుకుంటున్నాను. సడన్గా ఫీవర్ వచ్చిందండి. నా ఆరోగ్యం అస్సలు బాగాలేదు. రొంప ఎందుకు పట్టిందో కూడా అర్థం కావట్లేదు. రొంప, కళ్ళు మంట, ముక్కు దిబ్బడ, గొంతు నొప్పి, అన్నీ ఆయాసం, దగ్గు అన్నీ ఒకసారి వచ్చి మీద పడ్డాయండి. అందుకని వీడియో చేయలేకపోతున్నాను. మధ్యాహ్నం ఛానల్ బ్రేక్ పడకుండా ఒక వీడియో చేసింది కాదండి, నా డ్రాఫ్ట్లో ఉన్న వీడియో ఒకటి ఛానల్ బ్రేక్ అవుతుందని పెట్టాను. దాన్ని ఎవరు దాకలేదండి, 10 మంది కూడా చూడలేదు. అది నచ్చినట్లేదు. కాబట్టి ఈ వీడియో అయినా నా వ్యూవర్సు, నా సబ్స్క్రైబర్సు చూసి ఒక చిన్న కామెంట్ పెడతారని ఆశ అండి. తర్వాత మిరియాలు, అల్లం, వాము ఇవన్నీ వేసుకొని 2 సార్లు టీ తాగానండి. ఫేస్కి జండు బామ్, శాస్త్రీ బామ్, నువ్వుల నూనె, ఆలివ్ ఆయిల్ అన్నీ ఈరోజు ఈ ఫేస్ మీదే ఉన్నాయండి. అందుకనేసి ముఖం మీద తెల్లవారి నుంచి ఒక్క చుక్క వాటర్ కూడా పోసి ముఖం కడగలేదు. అందుకని ఇట్లా ఉంది ఫేసు. ఎలా ఉంటేంలేండి, నా వ్యూవర్స్ నన్ను ఆదరిస్తారనే నమ్మకం నాకుంది. కాబట్టి నా సబ్స్క్రైబర్సు, నా వ్యూవర్సు, నాకు లైక్ చేసేవాళ్ళు, నాకు కామెంట్ పెట్టేవాళ్ళు, వీళ్ళందరికీ నేను ఎలాగున్నా నచ్చుతానండి. నా జ్వరం త్వరగా తగ్గిపోవాలని మీ ఇష్ట దైవాలకి కోరుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉంటానండి. 2 రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయమని అడగను, కానీ ఇది మామూలు హెల్త్ సరిగా లేదని చెప్పే వీడియో కాబట్టి షేర్ చేయమని అడగను, కానీ కామెంట్ అయితే పెట్టండి ప్లీజ్. ఏమనంటే మీ జ్వరం త్వరగా తగ్గిపోవాలని మేము కోరుకుంటున్నామండి అని ఒక కామెంట్ పెట్టారంటే చాలా సంతోషపడతానండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉంటానండి. బాయ్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ.